జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె చెరువును గురువారం రోజున ఇరిగేషన్ అధికారులు మరియు మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మపురి నియోజకవర్గం లోపల పవిత్రమైన గోదావరి పోతుంటే తలాపు ధర్మపురి ధర్మవరం మేడారం రిజర్వాయర్ ఉంటుంది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, ఇక్కడ రంగనామపల్లికి సంబంధించినటువంటి ఈ చెరువు ఏదైతుందో గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈ చెరువుపై ఆధారపడి 27-30 గ్రామాలు ఆధారపడి ఉంటాయి. దీని కింద సుమారు ఈ చెరువు కట్ట కింద 700 ఎకరాల ఆయకట్టు రైతులకు ఉన్నది. అంటే ఈ నియోజకవర్గ ప్రజలకు మేడారంకు సంబంధించినటువంటి రిజర్వాయర్ కానీ, రంగనామపల్లి చెరువు కానీ గుండెకాయలు లాంటివి. అంటే రైతాంగానికి గిట్ట గతంలో ప్రజలతో గెలుపొంది విప్పుగా ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళు కొంచెం ఆలోచన చేసి ఇరిగేషన్ అధికారులను కూర్చొని నా ప్రాంత రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇష్టానికి సంబంధించిన సోర్స్ ఎక్కడున్నాయి అని చెప్పి ఒకసారి వ్యక్తిగతంగా వచ్చి చూసినట్టయితే కొంచెం ఆలోచన ఉండేది. నేను ఈ ధర్మపురి ప్రజల దయతో గెలిచిన సంవత్సరంలో కూడా ఇది రెండోసారి ఇక్కడ ఈ రంగనామపల్లి చెరువు రావడం. గతంలో చాలాసార్లు రావడం, గెలిచిన తర్వాత 2 సార్లు వచ్చిన వ్యక్తిగతంగా. రైతులు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల పరిస్థితి ఎట్లుంటుందంటే కష్టపడాలి, విత్తనం వేసుకోవాలి, నీళ్ళ కోసం మన ఇది పైసలు వేసుకొని ఆ ఆటో కిరాయిలు పట్టుకొని లీడర్ల దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పోవాలి. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే మనకేమో తలాపు గోదావరి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన ప్రభుత్వం మనకు కావాలని చెప్పి అధికారం ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ రంగనామపల్లి ఇంత పెద్ద చెరువు ఉన్నది. అడిషనల్ టీఎంసీకి 10,000 కోట్లతో అడిషనల్ టీఎంసీకి అప్పుడున్న కేసీఆర్, అప్పుడున్న హరీష్ రావు, అప్పుడున్న వారు నీళ్లు పట్టుకపోయడానికి, వారి ప్రాంతాన్ని నీళ్లు పట్టుకపోయడానికి అదే మేడా రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఆల్రెడీ పట్టుకుపోతాను. మళ్ళీ అడిషనల్ టీఎంసీ ఇచ్చినప్పుడు మరి నేను డీకొండ రిజర్వాయర్ ఎందుకు చేయాలి? ఇంత పెద్ద రిజర్వాయర్ చేసి నా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి గొల్లపల్లి కానీ, వెలుగటూరు మండలం కానీ, ఈ ప్రాంతం అంతా కానీ, పేగడపల్లి మండలం కానీ నీళ్ళు ఇచ్చి రైతులకు సాగునీరు కానీ, తాగునీరుకి ఇబ్బంది చేయకుండా మనకు ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చి ముఖ్యమంత్రి దగ్గర, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి పోయి మన ప్రాంతాన్ని నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఏమాత్రం చెయ్యి ఉండనా ఆయనకు? ఈరోజు ఈ రైతులు ఈ పరిస్థితులు వచ్చిందంటే రైతులు రోజుకు 20-30 మంది రైతులు నాకు ఫోన్ చేస్తాను, అన్న మా మత్తడి దూకుతుంది తప్ప మాకు నీళ్ళు రావు, మత్తడి దూకాలంటే చెరువు నిండాలంటే కిందలో నీళ్లు తీసుకుపోతాం, మాది అగ్ని పరీక్ష ఉన్నదని చెప్పి మాట్లాడుతాం. మీ రాజిరెడ్డి అని ఒక రైతు ఉన్నాడు. మళ్ళీ ఎంతోమంది రైతులంతా కూడా వాళ్ళు బాగా చెప్తుంటే ఒక చిన్న శ్రద్ధ పెట్టి ఇరిగేషన్ అధికారులను కూర్చొని అప్పుడు ఇరిగేషన్ మంత్రితో, అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక బైపాస్ కెనాల్ తీసుకొని ఇక్కడ పోయినట్టయితే ఈరోజు ఈ ప్రాంతం అంతా జగనన్న ప్రాజెక్ట్ నింపినట్టయితే ఈరోజు పెద్ద సస్యశామనమైంది ఈ ప్రాంతం అంతా. అడిషనల్ టీఎంసీ తీసుకుపోతుంటే అక్కడేమో అప్పుడు అంతకుముందు ఏమైనా ఓపెన్ కెనాల్తో మేము అడిషనల్ జగనన్న ప్రాజెక్ట్ డైరెక్ట్ పొక్క కొట్టి నీళ్ళు నింపుతామని మాట్లాడాం. ఎందుకంటే అప్పుడు భూములు తీసుకోవాలి, ఆ ప్రాంతం వెల్లటూరు మండలంలో భూములు తీసుకోవాలి, జయదేవపేట, కొండాపూర్, చెర్లపల్లి భూములు తీసుకోవాలి, ఇటు నామాపూర్ భూములు తీసుకోవాలి, డీకొండ భూములు తీసుకోవాలి, ఇంజనీర్ భూములు తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ పొక్క పొడిచి నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు ఏమంటున్నాం, మేము సీల్ చేసి పైపు లోపలికి పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకుపోతాను, మేము డీకొండ నింపి డీకొండకి నీళ్ళు ఇస్తామంటాను. అది ఇంత పెద్ద ప్రాజెక్టు ఉన్నది, ఇంత పెద్ద చెరువు ఉన్నది, ఇంత పెద్ద సోర్స్ ఉన్నది, కొన్ని వందలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆయకట్టు సోర్స్ ఉండగా విస్మరించిందంటే ఒకటి కారణం, ఎక్కడైతే ప్రాజెక్టు వ్యయం ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ కమిషన్ వస్తుందో దాని మీద శ్రద్ధ పెట్టింది తప్ప ప్రజలకు పరిష్కారం చేద్దామనే ఆలోచన లేదు. ఇప్పుడు వస్తుంటే ఎప్పుడు ధర్నాలు చేస్తాడు, ఎందుకు ధర్నాలు చేస్తారా మీరు? ఇంత మంచి చెరువు ఇక్కడ జరుగు, ఇదంతా తల్లి చూడు, ఇంత బ్రహ్మాండమైన తల్లి రంగనామపల్లి చెరువు అని ఇదే ఇటుంటాం. ఇంత మంచి చెరువుని గిట్ట దీన్ని అభివృద్ధి చేసుకొని దీన్ని ఇరిగేషన్ అధికారులు కూర్చుని పెట్టి బైపాస్ ఏర్పాటు చేసుకొని ఆ డీకొండ కట్టకుండా వందలాది ఎకరాల భూమిని గుంజుకొని ఆ 20 లక్షల ఎకరాల భూమి 10 లక్షలు ఇచ్చి భూమిని గుంజుకొని అక్కడ ఏకుటి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఎంత బాగుండేది. ఇది ఒక బైపాస్ కెనాల్ ఏమున్నదంటే ఒక 7 కోట్ల రూపాయలు ప్రతిపాదన తయారు చేసిందట. ల్యాండ్కి సంబంధించిన ఏదైతే దాని కింద బైపాస్ కింద భూమి వరకు ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు కూడా రైతులకు ఇచ్చిందట. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.